ట్రస్ట్ సహకారంతో శ్రీ పాపిరెడ్డి రామన్న గారి ఆధ్వర్యంలో కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ ఆమన్గల్ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ దేవతల అందరికీ కూడా ఎక్కడెక్కడైతే ఈ టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళేసి పూజా సామాగ్రి ఇవ్వడం జరిగింది. సో ఈ పూజా సామాగ్రి ఇవ్వడం ఉద్దేశం ఏంటి అంటే భక్తి భావం ఏర్పడినప్పుడు ఒక మంచి ఆలోచనలు రావాలన్న ఆలోచనతోటి చేస్తున్నటువంటి ఈ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా మా ఆమన్గల్ తరఫు నుంచి, అదేవిధంగా పాపిరెడ్డి రామన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఒక కార్యక్రమం విజయవంతం చేసినటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మనము గ్రామ దేవతలు 120 దాకా ఉండే గ్రామ దేవతలను మనం ధూప నైవేద్యాల గురించి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఏరియాలో సాధ్యమైనంత వరకు గ్రామ దేవతలకు దీప నైవేద్యాలు అందించాలనే ఒక కార్యక్రమంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంటే ప్రతి గ్రామ దేవతకు చేతనైనంత వరకు ఈ నూనె గాని, అలాగే పసుపు, కుంకుమ, అలాగే అగరబత్తులు ఇలా చెప్పుకుంటూ పోతే పూజా సామాగ్రికి సరిపోను కొన్ని ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చేస్తున్న దాన ధర్మ ఫౌండేషన్ వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. జై మాతా. ఈరోజు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ లో భాగంగా గ్రామ దేవతలకు ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధి రంగారెడ్డి డిస్టిక్ లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు సంబంధించి పూజా సామాగ్రిని సమర్పించడం జరుగుతూ ఉంటుంది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు కొన్ని గ్రామ దేవతలకు సంబంధించి పూజా సామాగ్రిని ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా పాపిరెడ్డి రామన్న గారు మరియు ఇతర సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. దీప నైవేద్యానికి సంబంధించినటువంటి కొన్ని సామాగ్రిని ప్రతి గ్రామ దేవాలయం దగ్గర సమర్పించడం జరుగుతూ ఉంటుంది. సో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు మరియు దీనిలో పాల్గొని సక్సెస్ఫుల్ చేసినటువంటి పాపిరెడ్డి రామన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా ఉన్నాయి.